చికెన్ దమ్ బిర్యానీ ఎలా కుక్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తానండి. ఫస్ట్ మీరు దమ్ బిర్యానీ కుక్ చేసుకోవాలంటే దానికోసం వెడల్పుగా ఉన్న పాత్రని యూస్ చేయాలండి. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చికెన్ కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి. అప్పుడే ప్రాపర్ టేస్ట్ ప్రాపర్గా కుక్ అవుతుందండి. ఇరుగ్గా ఉన్న పాత్ర తీసుకుంటే రైస్ ముద్ద అయిపోతుందండి. స్పేసెస్గా ఉంటే రైస్ కూడా ఫ్రీగా ఉడుకుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో. నేను చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నానండి. అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కర్డ్ ఒక 3 స్పూన్స్, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకున్నానండి మ్యారినేట్ అవ్వడానికి. ఇలా అయితేనే చికెన్ దమ్ బిర్యానీ ప్రాపర్గా కుక్ అవుతుందండి. మీరు అప్పటికప్పుడు వేసేద్దాం అనుకుంటే అది టేస్ట్ అంత బాగా సెట్ కాదండి. నేను లెమన్ కూడా వేసానండి. కలుపుకొని ఇప్పుడు పక్కన ఉంచుతాను. రైస్ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, దాచిన చెక్క, లవంగ మొగ్గలు వేసి పచ్చిమిరపకాయలు కూడా 2 వేయాలండి కారం కోసం. వేసి అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసానండి నేను. వేగిన తర్వాత సరిపడా వాటర్ వేయాలండి. ఎలానో వాటర్ పారేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. లెమన్ కూడా వేసానండి నేను వాటర్లో. సాల్ట్ అన్నీ సరిపోయలేదో ముందే చూసుకోవాలండి. వాటర్ బాయిల్ అవ్వకుండా మాత్రం రైస్ వేయకూడదండి. అది బాగా బాయిల్ అయిన తర్వాతనే మీరు రైస్ వేయాలి. అప్పుడైతేనే రైస్ వేగంగా కుక్ అయిపోతుందండి. ముద్ద అయ్యే అవకాశం అస్సలు ఉండదు. నేను ఆల్రెడీ రైస్ని 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అది ఇందులో యాడ్ చేశాను. రైస్ మీకు కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే రైస్ పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకోండి. 70% అంటే చాలామందికి అర్థం కాదు. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే ఆపేయండి. ఒకవేళ మెత్తగా అయిపోయిందని అనిపించింది అనుకోండి, వాటర్ అవుట్ చేసిన తర్వాత రైస్ని ఫ్యాన్ కింద పెట్టండి. దానివల్ల కొంచెం పొడి పొడిగా అయ్యే అవకాశం ఉంటుంది. నా 70% కుక్ అయిపోయిందండి రైస్. మీరు రైస్ని ఎక్కువ కలపకూడదండి. ఇలా కలిపినా కూడా ఇలాంటివి ఏమైనా వెడల్పుగా ఉన్న జాలి లాంటివి యూస్ చేశారనుకోండి, రైస్ ముక్కలవకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను రైస్ని వాటర్ అవుట్ చేసేస్తున్నానండి. వాటర్ అవుట్ చేసి పక్కన ఉంచుకుంటాను. నా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం వల్ల దాన్ని ఫ్యాన్ కింద ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ముద్ద అయితే మాత్రం షూర్ మీరు ఫ్యాన్ కింద వెడల్పు పళ్ళెంలో వేసి ఉంచండి. అప్పుడు కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి, తగినంత నూనె వేసుకోవాలండి. అందులోకి బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలండి. అంటే లవంగ మొగ్గ, చెక్క, బిర్యానీ పువ్వు, ఇలాచి నేను దంచేసి వేస్తానండి. నేను కసూరి మేతి కూడా వేస్తున్నానండి ఈ చికెన్ బిర్యానీలో. ముందే వేసుకోవాలండి. బాగా ఫ్రై అయితేనే అది బాగుంటుంది. సాజీరా కూడా వేసానండి. మళ్ళీ ఇందులో కూడా రైస్లో కూడా వేసాను. చికెన్ దమ్ ఇచ్చినప్పుడు కూడా వేస్తాను. మళ్ళీ కొంచెం వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలని తిన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మీ కారంకి సరిపడి వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో కారం ఉంటుంది కాబట్టి అది చూసుకొని వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ తినము అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా బాగా వేగించుకోవాలండి. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదండి. ఆల్రెడీ ఇందులో నేను ఎక్కువ వేసాను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు. అది చికెన్ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్. అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. 5 to 10 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. గట్టిగా ఉంది అంటే చికెన్ మాత్రం కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద ఉడకబెట్టుకోండి. ఒక 10 to 15 మినిట్స్. నాది మీడియంగా ఉంది. మరీ అంత గట్టిగా లేదు, మెత్తగా లేదు. సో అందుకే నాకు 7 మినిట్స్ సరిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని తీసుకొని దాన్ని ప్యూరీ చేసి వేయాలండి. బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించాలండి. ఈ గ్రేవీతో కుక్ అయిపోతుందండి. అలా కుక్ అవ్వదు, గ్రేవీ చాలదా అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకుంటే పర్లేదు, సరిపోతుంది. నేను పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి.
ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. పుదీనా వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు బాయిల్ చేసిన రైస్ని దాని మీద పరుచుకుంటున్నానండి లేయర్ లాగా. మొత్తం అంతా స్ప్రెడ్ అయినట్టు, చికెన్ అంతా కవర్ అయినట్టు మీరు రైస్ని పెట్టాలండి. రైస్ అంతా ఇలా పర్ఫెక్ట్గా పరుచుకున్న తర్వాత మీదన పుదీనా, కొత్తిమీర, డ్రై ఆనియన్ వేసుకోవాలండి మూత పెట్టే ముందు. పర్ఫెక్ట్గా ఉన్న మూత చూసుకోవాలండి. స్టీమ్ బయటికి వెళ్లకుండా ఉండాలి ఆ మూత పెట్టడం వలన. నేను బరువు కోసం ఒక గిన్నెలో వాటర్ వేసి పెడుతున్నానండి. ఏదైనా బరువు పెడితే ఆ మూత ఇంకా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా మీరు 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి దమ్ బిర్యానీకి. 15 మినిట్స్ అయిన వెంటనే మూత తీయకూడదండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మీరు మూత తీయాలి. అంతే అండి, టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా పొడి పొడిగా వచ్చిందండి, అడుగు అస్సలు అంటలేదు. నేను తీసి చూపిస్తాను కావాలంటే ఒకసారి చూడండి. చూసారా, కనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.